ఈ రోజున మనం కొరింథీ పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. ఆ కొరింథీ పత్రికల నుండి ఈ రోజున 3వ అధ్యాయము 12వ వచనము 13వ వచనము కలిపి చదువుకుందాం. అందరూ కలిపి ఒకేసారి చదువుదాం, కంగారు పడకండి. అందరూ తీయండి. అందరూ తీసారా? కొరింథీ పత్రిక మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక. బాబు, మీ బైబిల్ లేదా? నీ బైబిల్ లేదా? బైబిల్ తీయాలి. మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము 13వ వచనము అందరు కలిపి ఏక శబ్దంతో చదువుదాం. అందరు బైబిల్ తీయాలి. తీసారా? ఒకేసారి చదువుదాం. అందరు కలిపి బిగ్గరగా గలమెత్తి చదువుదాం. 12వ వచనము 13వ వచనం కలిపి చదువుదాం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడును. ఆ దినమున దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనందరితోనూ మాట్లాడునుగాక. ఈ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలకు రాసిన ఈ మొదటి పత్రికలో చాలా విషయాలు చెబుతూ క్రీస్తు అనే ఈ బండ మీద మీ పునాది కట్టబడాలి. క్రీస్తే ఆ మూలరాయి, ఆ నిషేధించబడిన రాయి. తలకు ఏమైంది? అదే మూలరాయి అయింది. ఆ మూలరాయి యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు క్రీస్తు అనే బండ మీద, ఈ పునాది మీద మనము చెక్కబడిన రాళ్ళుగా మలచబడి ఆధ్యాత్మికమైన ఆత్మీయ వాతావరణంలో మనం కట్టబడాలి. మన పనంతా ఈ పునాది మీద కనబడాలి. అందరూ ఇలా చూడాలి. అమ్మా, ఇలా చూడండి. మన పనంతా ఈ పునాది మీద కనపడాలి. ఎవని పని ఎట్టుదో ఆ పునాది మీద కట్టబడిన ఆ నైపుణ్యత బట్టి, వారు వాడబడిన విధానం బట్టి, వారు వినియోగించిన వస్తువులను బట్టి, వారు చూపిన యొక్క శ్రద్ధత బట్టి వారు పని ఎట్టుదో కనబడుతుంది. వారు పని ఒక దినమందు, విమర్శన కాలమందు, పరీక్షణ కాలం వచ్చిన తర్వాత ఆ పని తేటపరచబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు ఆ పని ఏమవుతుందంటే అది తేటపరచబడుతుంది. ఇప్పుడు ఈ బండ మీద లేక ఈ పునాది మీద వాడబడిన వస్తువుల గురించి అక్కడ చెప్పాడు. ఏంటది? బంగారము, వెండి, వెలగల రాళ్ళు. ఆ 3 పదాలు కలిపి చెప్పండి. బంగారము, వెండి, వెలగల రాళ్ళు. మరలా చెప్పండి. వెండి కంటిన్యూ అయిపోకూడదు. పదానికి గ్యాప్ ఉండాలి. బంగారం, వెండి, వెలగల రాళ్ళు కాదు. బంగారం, వెండి, వెలగల రాళ్ళు, ఈ 3 పని ఒకటి. ఆ తర్వాత కర్ర, గడ్డి, కొయ్యకాలు, ఈ 3 పని ఒకటి. ఇందులో ఏది విలువైంది? బంగారము చాలా విలువైంది. బంగారం తర్వాత విలువైంది వెండి. ఆ తర్వాత విలువైంది వెలగల రాళ్ళు, ఇవి చాలా విలువగా కనపడుతున్నాయి. ఆ తర్వాత కర్ర విలువలేంది, గడ్డి దానికంటే విలువలేంది, కొయ్యకాలంటే అది చూడండి, కళ్ళం ఎగరబెట్టిన తర్వాత ఒక పుట్టంతా కాల్చివేయడానికి సిద్ధంగా ఉంటుంది కదా, అది కవచం. అది కాల్చివేయబడ్డానికి సిద్ధంగా ఉన్న ఒక చెత్త లాంటిది. ఇదంతా విలువైంది. ఇది విలువలేని జీవితాలు, విలువలేని వస్తువులు, విలువలేని యొక్క నైపుణ్యత ఉంది. అందరి దానికి ఏమీ లేదు, విలువ లేదు. పని ఉంది. ఆ పనిలో వాడబడిన వస్తువులను బట్టి మనిషికి ఏమొస్తుంది తెలుసా? విలువ వస్తుంది. కనుక మనం అందరం ఇప్పుడు క్రీస్తు అనే ఈ బండ లేక ఈ పునాది మీద మనము ఏ వస్తువులు ఉపయోగించి మన పని ప్రారంభిస్తున్నామో, మన యొక్క పని ఎలా కడుతున్నామో, ఏ వస్తువులు మనం ఉపయోగించిన
ఈ లోహముల ద్వారా, ఈ వస్తువుల ద్వారా మన పని ఎట్టిదో అది తేల్చబడుతుంది. ఒకవేళ అగ్ని పరీక్ష వచ్చినప్పుడు అగ్నిలో ఈ కర్ర ఏమవుద్ది? కాలిపోద్ది. ఈ గడ్డి ఏమైద్ది? కాలిపోద్ది. ఈ కొయ్యకాలు అనేది ఏమైద్ది? కాలిపోద్ది. బంగారం కాలిందనుకోండి ఏమవుద్ది? ఇంకా మెరుగు వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బంగారం కాలితే మంచిదా, కాలకపోతే మంచిదా? కాలితేనే మంచిది. వెండి కాలితేనే మంచిదా, కాలకపోతే మంచిదా? కాలితేనే మంచిది. దాంట్లో ఉన్న ఆ మట్టి మూసలో వేసి దాన్ని కడిగినప్పుడు ఏమవుద్ది? అది శ్రేష్టమైన వెండిగా బయటకు వస్తుంది. ఏమంటే బంగారాన్ని కరిగించినప్పుడు దాంట్లో ఉన్న ఆ యొక్క డస్ట్ అంతా పోయి బాగా ఇది ఏమవుతుందంటే మెరుగు చేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన పని ఎట్టిదో ఇప్పుడు క్రీస్తు అనే ఈ పునాది మీద మన పని కనబడాలి. ఆ పని ఎలా ఉండాలి? విలువలేని పనిగా ఉండకూడదు. ఒక విలువైన పదార్థముగా దేవుని యొక్క చేతిలో మనం వాడబడుదుముగాక. హల్లెలూయా. దేవుని పనిని నువ్వు ఎలా చేస్తావో, దేవుళ్ళలో మనం ఎలా వాడబడతామో, మన స్థితిని బట్టి, ఏమంటే మన యొక్క పరిస్థితిని బట్టి, మనం వాడే వస్తువులు బట్టి, దేవుని సన్నిధికి మనమిచ్చే విలువను బట్టి, మనం చూపించే శ్రద్ధను బట్టి ఆ పని విమర్శన కాలంలో ఆ పని ఏమవుద్దో తెలుసా? నిలుస్తుంది. ఒకవేళ విలువలేనిదా అంత భక్తిలో శ్రద్ధ కనపరిచారు చాలామంది. భక్తిలో శ్రద్ధ కనపడదు. వారు భక్తి చేసే విధానం అంతగా నచ్చదు. భక్తి చేస్తారు, ప్రార్థనకు వస్తారు, కనుక వారి యొక్క జీవితం అంత శ్రద్ధ కనపడదు. కనుక ఎన్ని విమర్శన కాల రోజు నిలుస్తాయి అనుకుంటున్నారు. అవేవి నిలవవు. ఏమైతే మరి? కాలిపోతాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చెత్తను తీసుకెళ్ళి యజమానుడు ఏం చేస్తాడో తెలుసా? అగ్నిలో కాల్చివేస్తాడు. మన పని, మన యొక్క భక్తి దేవుని యొక్క సమక్షంలో చెత్తగా నిలవకూడదు. ఫలించు చెట్టు వలె ఉంటావా, లేకపోతే ఎగిరిపోయే గాలికి చెదరగొట్టే పొట్టుగా ఉంటావా? ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. ఫలించే చెట్టుగా ఉండాలా, గాలి చెదరగొట్టే పొట్టుగా ఉంటావా? చెప్పండి ఒకసారి. వినిపించలేదు. ఇంకా కొంతమంది నోట్లో అనుకుంటున్నారు. ఫలించే చెట్టు అనండి. ఎలా ఉండాలి మనము? ఫలాలు లేని అంజూర మాదిరిని ఉంటావా? ఫలితం లేని భూలోకంలో జీవిస్తావా? నీ ఉంటానంటావా? అలాగే ఉంటావా? నీ ఉంటానంటావా? దేవునిలో ఉంటావా? అలాగా ఎలాగా? గాలి చెదగొట్టే పుట్టుక వలె ఉంటావా? ఫలభరితమైన చెట్టు వలె ఉంటామా? ఫలాలు ఇచ్చే ఒక చెట్టులాగా మనం మార్చబడుదుము గాక. మన పని స్థిరమైన రీతిలో దేవుని సన్నిధానంలో కనిపించబడును గాక. ఒక విలువైన వ్యక్తిగా, ఒక బలమైన సాధనంగా మనం మలచబడుదుము గాక. దేవుని సన్నిధికి ఎంత చేసినా మన జీవితంలో తక్కువేనండి. దేవుని కొరకు ఎంత చేసినా నేను చాలా చేసేసాను అనకూడదు. ఇంకా చేయవలసింది చాలా ఉంది. స్తోత్రం కలిగిన గాక. ఇప్పటి వరకు చేసిన దానికంటే ఇంకా ఇక ముందు చేయవలసింది ఇంకా శ్రేష్టమైనది ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన పని రోజు రోజుకి మెరుగు చేయబడాలి. మనం రోజు రోజుకి మెరుగు పెట్టబడాలి. రోజు రోజుకి దేవునిలో ఒక ఆణిముత్యంలా మనం తయారవ్వాలి. స్తోత్రం కలిగిన గాక. లోకాన్ని విడిచిపెట్టాలి, లోక స్నేహాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, లోక పరిశుద్ధులు విడిచిపెట్టాలి, లోక వైరాన్ని విడిచిపెట్టాలి. సమస్తమును మనం జయించి దేవుని సన్నిధానంలో మనం నిలబడే వ్యక్తులుగా మార్చబడుదుముగాక. దేవునికి గట్టిగా ఒకసారి స్తోత్రం చెబుదా, మరొకసారి స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, మరలా చదువుదాం. మాట చదవండి. ఎవడైనా ఈ పునాది మీద, ఆ పునాది ఎవరు? అక్కడే ఉంది కదా, ఈ పునాది యేసుక్రీస్తే అని ఉంది కదా. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు,
కర్ర, గడ్డి, కొయ్యకాలు. కర్ర, గడ్డి, కొయ్యకాలు లేక బంగారము, వెండి, వెలగల రాళ్ళు. ఎలా కడతాం? దేనికి విలువ ఉంటుంది? బంగారంతో కడితే ఎలా ఉంటుందండి? బంగారంలా ఉంటుందని చెప్పండి. బంగారంతో కడితే ఎలా ఉంటుంది? పిల్ల బంగారం అమ్మ అన్నారు అనుకోండి, ఇంకేం చూసుకోక్కర్లేదు. బంగారం అంటే కళ్ళకు అద్దుకొని తీసేసుకోవచ్చు కదా. పిల్ల లాంటిది. పెళ్లి చేసుకోనికి అడిగారు కొంతమందిని, చేసుకోవచ్చా ఆ అమ్మాయిని, పర్లేదని అడిగారు. అడిగితే ఏమని చెప్పారు? పిల్ల బంగారం అండి అన్న. ఇక బంగారం అంటే ఇంక ఎవరిని అడగని అవసరం లేదు, బంగారమే కానీ అన్నారు అనుకుంటే చాలా ఆలోచించాలి. కానీ అనే పదాలు రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక బంగారం లాగా. అందుకని ప్రభువుకి అర్పించుదురు బంగారము, సాంబ్రాణి, బోళమును ఆయనకి ఏం చేశారు? కానుకలుగా సమర్పణ చేశారు. మనం ఒక బంగారం లాంటి భక్తిని మనం చేయగలగాలి. హల్లెలూయా. మన యొక్క భక్తి రోజు రోజుకి అది మెరుగు పెట్టాలి. రోజు రోజుకి మనం మరి కాస్త ఇంకా మెరుగే కనపడాలి, కానీ తరుగు కనపడకూడదు. చాలామంది ఏమవుతారు తెలుసా? తరిగిపోయిన జీవితాలు. ప్రారంభ జీవితం ఒకలాగా, ఇక మధ్యలోకి వచ్చిన తర్వాత మరొకలాగా, లాస్ట్కి వస్తే ఇక చాలా సీనియరిటీలు అయిపోయిన తర్వాత ఇక భక్తిలో చాలా నిరాశ స్థితి వచ్చేస్తుంది చాలామందికి. ఇంకా పసిపిల్లలాగా దేవుని సన్నిధిలో ఒదిగి ప్రభు యొక్క పరిచర్యలో మన యొక్క జీవితము ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మలచబడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒక విలువైన పరిచర్య చేయాలి. ఒక విలువైన సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఒక విలువైన వ్యక్తిగా మనం ఉండాలి. మనమే ఒక విలువ లేని వారిగా సమాజంలో ఉండొద్దు. విలువలేని జీవితాన్ని జీవించొద్దు. విలువలేని బ్రతకొద్దు. విలువలేని యొక్క జీవితాలుగా మన జీవితం ఉండకూడదని ప్రభువు సెలవిస్తున్నాడు. ఒక విలువైన సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. సుగంధ ద్రవ్యాల కంటే చెప్పాలే. రాదు, వాక్యం రాదా మీకు? ఈ వాక్యమే రాకపోతే ఏ వాక్యం అవుతుంది మరి? సుగంధ ద్రవ్యాల కంటే మంచి పేరు మేలంట. ఆమేన్. సుగంధ ద్రవ్యాలు అంటే ఎన్ని సంపాదించుకుంటంలో మనం ఆసక్తి చూపుతాం, చివరికి ఏం పోగొట్టుకుంటున్నాం? పేరు పోగొట్టుకుంటున్నాం. పేరు పోతుంది కదా, సాక్ష్యం పోతుంది కదా. సాక్ష్యాన్ని ఏం చేయాలి? దినదినము కాపాడుకోవాలి. సాక్ష్యం పోయిందంటే దాన్ని సంపాదించుకోవడానికి చాలా కష్టము. సాక్ష్యం కాపాడుకోవాలి. సాక్ష్యాన్ని మనము సమాజానికి చూపించాలి. నువ్వు సాక్ష్యం లేకుండా కళ్ళబొల్లు మాటలు చెప్తే ఎవరు వినరో. సాక్షి లేని వారు ఎలాంటి పరిశుద్ధమైన మాటలు చెబితే, ఎలాంటి ఉన్నతమైన ఉపదేశం ఇస్తే, ఎలాంటి ఉన్నతమైన మనము వస్తువుల గురించి చెబితే ఉపయోగం ఏముంటుంది? సాక్ష్యాన్ని మనం పదిలంగా కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుట. అంటే చాలామంది అనుకునేది ఏంటంటే ఆదివారం సాక్ష్యం చెప్పేసి పోవడం ఏమనుకుంటారు. సాక్ష్యం అంటే ఏంటి? వచ్చేసి సాక్ష్యం చెప్పేసి పోవడం కాదు. అది కాదు సాక్ష్యం అంటే ఏంటి మరి? హలో, మన జీవితాన్ని సమాజానికి చూపించాలి. నాకు ఈ మాట బాగా ఇష్టం, చెప్పనవద్దా? ఎవరైనా నిన్ను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగారనుకో, ఏం చెప్పాలి? నా డైలాగ్ చెప్పాలి, మీ డైలాగ్ చెప్పకూడదు. నా డైలాగ్ చెప్పండి. ఎవరైనా నిన్ను అమ్మ పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగారంటే ఏం చెప్పాలి? నువ్వు చెప్పాలి అమ్మ. అందరూ చెప్తే లేదని ఇద్దరు చెప్పారు. ఎదరా ఉన్నవాళ్ళు చెప్పండి, ఏం చెప్పాలి? నోరెడు పొందేటి చెప్పండి. హలో, అందుతున్నాయి సిగ్నల్. ఏమని చెప్పాలి? నాలా జీవించమ్మా, నాలా జీవిస్తే నువ్వు ఖచ్చితంగా
పరలోక రాజ్యం వెళ్ళిపోతామని చెప్పాలి. చెప్పండి ఈ మాట ఒకసారి. పక్క ఆవిడతో చెప్పు, మా ఆవిడతో చెప్పు, పక్క ఆవిడతో చెప్పు. అంటే ఇప్పుడు నువ్వేం చేస్తే వాళ్ళు అదే చెయ్యాలి. నువ్వు ఇప్పుడు నరకానికి వెళ్ళిపోతారు, అలాగైతే నెల ఖచ్చితంగానే. నువ్వేం చేస్తే ఏం చేయాలి ఇప్పుడు అంటే మనమెంత ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి. స్తోత్రం కలిగిన గాక. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏమేమో చేయని అవసరం లేదమ్మా. దేవుడి మాట పక్కన పెట్టి ముందు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏమేమో చేయని అవసరం లేదు. నాలా జీవించు, నేను ఎలా నడుస్తున్నానో. అందుకని పౌలు గారు అంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా మీరును నన్ను పోలి నడుచుకోండి. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. మోత మోగుపోవాలి చప్పట్లు. స్తోత్రం కలిగిన గాక. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడవండి. నేను ఎలాగైతే ఆత్మీయత జీవితాన్ని జీవించుతున్నానో మీరు అలాగ ఆత్మీయ జీవితాన్ని జీవించండి. నేను ఎలాగైతే ప్రార్థనకి వెళ్తున్నానో మీరు అలాగా ప్రార్థనకి వెళ్ళండి. నేను ఎలా ఫంక్షన్కి వెళ్ళిపోతున్నానో మీరు కూడా వెళ్ళిపోండి. హలో, ఇక్కడ కొంతమంది దొరికేసి ఇలా అన్నారండి. నేను ఎలాగ మధ్య మధ్యలో ఒక ఆదివారం ఎగ్గొట్టేస్తున్నానో నువ్వు కూడా అలా ఎగ్గొట్టి. మొన్న ఆఫతలీదిలో నేను ఎలా బూతులాడానో నువ్వు అమ్మాయి ఇలా చారమ్మ గారు ఎలా చూడు లటిపు చూస్తావే ఆడిందే మొన్న ఆవిడేమన్నా నిన్ను ఇలా చూడు. అలాంటి ఎవరుంటే ఇంటికి ఎలా చూసుకోండి. ఇక్కడ చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ స్తోత్రం చెప్పండి. అందరూ స్తోత్రం చెప్పండి. ఇలాగే ఒక సహోదరి పాస్టర్ గారు చెప్పారంటే, అమ్మ ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తామంటే పక్కన వాళ్ళు మౌనంగా ఉండటం కాదు, ఏకేపించాలి అని చెప్పారంట పాస్టర్ గారు. ఈ లోపల ఈ సహోదరి ఏం చేస్తుంది? ప్రార్థన చేసుకుని, దేవా నేను పాపిని ప్రభువా అంటుంది. ఈ పక్కనున్న ఆవిడే అవును ప్రభువా అందంట. నాయన నన్ను క్షమించి నాయన అన్నది. మరల ఏమంది? అవును ప్రభువా అన్నది. ఇలాగ ఒక్కొక్క మాట అంటే పక్కన అంటలకి ఏమనేది ఇవిడి అవును అవును అంటే, ఈ లోపల ప్రార్థన మధ్యలో ఆపు చేసేసి, నువ్వెప్పుడు చూసావే ప్రతిదానికి అవునవును అంటున్నావేటని ఆవిడ చుట్టట్టుకుని ఈసారి ప్రార్థన పోయింది. ఏమైంది? పంచాయతీ మొదలైంది. ఉందా సాక్ష్యం? ఉందా సాక్షి? పోలే పక్కవాడి అవునంటే అవునందా. ఏమైంది ఈవిడికి? ఈవిడ ప్రార్థన ఈవిడ చేసుకోవచ్చు కదా, అవునా కదా? సుగంధ ద్రవ్యాల కంటే మంచి పేరు మేలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం ఒక మంచి పేరును సంపాదించుకుంది. ఎలాగొస్తుంది పేరు? నా గురించి ఎవరైనా మంచి సాక్ష్యం చెప్తే బాగుండు, ఎవరైనా మంచిగా చెప్తే బాగుండు, ఎవరైనా మంచిగా చెప్తే బాగుండు అనుకుంటే ఎవరు చెప్తారు నీ కొరకు? చెప్తారా? నన్ను ఎవరైనా మంచోళ్ళు అంటే బాగుండంటే ఎవరంటారు? నేను ఎప్పుడైనా మంచి పని చేస్తే ఆ మొఖ పెట్టుకుని ఎవరికైనా మంచి పని చేస్తే ఏమంటారు? మంచిదమ్మా, చేతిలో ఉన్నదంటే ఏమైనా ఉంటే పెడతదమ్మా అంటారు. అంతేనా సహోదరి? నాకు చూడవమ్మా, అంతేనా? ఎవరు చెప్తారు మన కొరకు? ఎవరైనా ఒకవేళ ఇద్దరిని కూలీలను పెట్టుకుని మన గురించి మంచిగా చెప్పమని చెప్తాం అందరితోనని. ఏమంటే మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ క్రీస్తు అనే ఈ బండ మీద మన పునాది ఏమంటే ఆయనే గనక, ఆ పునాది మీద మన పని చాలా విలువైన రీతిలో ఉండాలి. స్తోత్రం కలిగిన గాక. బంగారము, వెండి, వెలగల రాళ్ళు చాలా విలువైనవి. దేవునికి ఇచ్చేటప్పుడు కూడా ఎలాగవ్వాలి? చాలా విలువగా ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం విలువైన ఆ సాక్ష్యాన్ని మనం సంపాదించాలి. విలువైన రీతిలో దేవుని పరిచయంలో మనం సహకరించాలి. విలువైన కార్యాలు దేవుని కొరకు మనం చేయాలి. విలువైన జీవితాన్ని మనం జీవించాలి. ఇంటిలోకి మనకి విలువైన వస్తువులు అనుకుంటాం. కొంచెం క్వాలిటీగా ఉన్నాయో కొనుక్కుంటామా, క్వాలిటీ లేని కొనుక్కుంటామా? కొంతమంది అయితే బ్రాండ్ ఉంటే కానీ దాన్ని ముట్టరు. మనం వాడే వస్తువులే బ్రాండ్ చూస్తాం కదా, మనం కొనుక్కునే వస్తువులే క్వాలిటీ చూసుకుంటాం కదా. మరి దేవుని కొరకు ఒక క్వాలిటీ జీవితాన్ని మనం జీవించొద్దా? సమాజంలో ఒక క్వాలిటీగా మనం బ్రతకొద్దా? సమాజంలో ఒక డిగ్నిటీగా, అంటే దేవుని డిగ్నిటీగా అంటే
లోక సంబంధంగా కాదు, దేవుని సన్నిధానంలో దేవుడు గర్వించే స్థితిలో బల నమ్మకమైన నా మంచి దాసుడా, ఈ కొంచెములోనే నీవు నమ్మకంగా ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనకిచ్చిన ఈ చిన్న కుటుంబము, ఈ చిన్న ఉద్యోగము, ఈ చిన్న వ్యాపారము, ఈ చిన్న జీవితంలోనే ఒక పెద్ద నమ్మకత్వాన్ని ప్రభువుకి మనం చూపించగలగాలి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఒక వారం అటు, ఒక వారం ఇటు, ఒక వారం అలాగా, ఒక వారం ఇలాగా, కొంతకాలం అలాగా, కొంతకాలం ఇలాగా. శుక్రవారం వచ్చిందంటే మరలా ఎవరు కనపడతారా? శుక్రవారం వచ్చింది కనపడతా. ఎక్కడ ఉంటారు మరి? ఏదన్నా ఊరు వెళ్తారా? శుక్రవారం ఇంటికాడ ఉంటారా? ఇంటి దగ్గర ఉంటారు. ఏం చేయదు, ఎందుకు రారు మరి శుక్రవారం? అమ్మా, శుక్రవారం ఎందుకు రారు? సమాజం చూస్తారా మనల్ని? సమాజం చూస్తారా మనల్ని? నోటి మాట. సమాజం మనల్ని చూస్తారు, సమాజం మనల్ని గుర్తిస్తారు, సమాజం మనల్ని గమనిస్తారు. ఒక విలువైన రీతిలో మనం ఉంటున్నామా, విలువలేని రీతుల్లో ఉంటున్నామా? దేవుని అందుకనే మీ వల్లనే కదా నా నామము అన్యజనుల మధ్యలో దూషించబడుతూ ఉందని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని సన్నిధానములో ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక విలువైన రీతిలో సమాజానికి మనం చూపించాలి. ఒక బంగారం లాంటి భక్తి మనం చెయ్యాలి. మన కుటుంబం అంటే ఎలా ఉండాలి? ఒక బంగారంలాగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. మనం చేసే పని, ఏ పనైనా కానీ బంగారంలాగా ఉండాలి. ఒరే, పని చేశాడు కానీ వాడికి తీర్మానం లేని పని చేశాడు. పని చేశాడు కానీ ఏమి లేదు, విలువ లేదు. పొద్దస్తమాటు పని చేశాడంట. పొద్దస్తమాటు పని చేసి ఏం చేశాడు? సాయంత్రం గుద్దులు తిన్నాడు. ఒళ్ళలిసిపోయేలా కష్టపడ్డాడు, కానీ ఆ పనికి ఏమి లేదంటే విలువ లేదు. విలువలేని జీవితాలుగా మనం ఉండకూడదు. కుటుంబంలో కూడా మన విలువను మనం కాపాడుకోవాలి. సమాజంలో మన విలువను మనం కాపాడుకోవాలి. మన గౌరవాన్ని మనం ఇటు కుటుంబ గౌరవం కాపాడాలి, మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సంఘంలో మన భక్తి విధానాలు మనము ప్రభు సన్నిధానంలో కనుపరచాలి. భక్తి లేని జీవితాలుగా, విలువలేని బ్రతుకులుగా మనం ఉండి క్రీస్తు నామానికి దూషణ పాలు చేసే రీతిలో మనం ఉండకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడమ్మి వేశావు యేసయ్యను, ఎక్కడమ్మి వేశావో దేవదేవుని, ఎప్పుడమ్మి వేశావో యేసయ్యను, ఎక్కడమ్మి వేశావో దేవదేవుని. ఉద్యోగంలోన, దాంపత్యంలోన, ఏకాంతంలోన, దైవ సేవలోన, ఉద్యోగంలోన, దాంపత్యంలోన, ఏకాంతంలోన, దైవ సేవలోన యోసించుమానేస్తమా, గమనించుమా సేవకా, యోచించుమానేస్తమా, గమనించుమా సేవకా. ఎప్పుడమ్మి వేశావో యేసయ్యను, ఎక్కడమ్మి వేశావో దేవదేవుని, ఎప్పుడమ్మి వేశావో యేసయ్యను, ఎక్కడమ్మి వేశావో దేవదేవుని. మనం యేసుక్రీస్తు ప్రభుని పలుమార్లు ఏం చేస్తున్నాం తెలుసా? అమ్మేస్తున్నాం. ఉద్యోగంలోనా, అది దాంపత్య జీవితంలోనా, అది ఏకాంత వ్యక్తిగత జీవితంలోనా, లేకపోతే ఎక్కడ, ఎలాగ దేవుని నమ్మేస్తున్నాం? దేవుని నామాన్ని ఎక్కడ మనం దూషణ పాలు చేస్తున్నాం? ఎక్కడ దేవునికి అపకీర్తి వస్తూ ఉంది? బైబిల్ చేత పట్టుకుంటున్నాం, ప్రార్థనకు వెళుతున్నాం, పరిశుద్ధ బలలో పాలు పొందుకుంటున్నాం. ఇంకా లోక సంబంధమైన విన్యాసాలు, లోక సంబంధమైన పాప జీవితం, లోక సంబంధమైన వ్యసనాలు, ఇవి పోని క్రైస్తత్వ జీవితం ద్వారా దేవుని నామం దూషించబడదా? మనం వీధుల్లో ఉండి మాట్లాడుతుంటే పరులు మనల్ని గమనిస్తారా? చెప్పాలి, మాటలు చెప్పాలి. గమనిస్తారు. పిల్లి ఏం చేసిందంట?
అమ్మయ్య ఎవరు చూడలేదు దేవుని దైవాలు అనుకుని వెళ్ళిపోయిందంట. కానీ అందరూ చూస్తారు. అలా ఉంది చాలామంది యొక్క పరిస్థితి. క్రీస్తు బిడ్డలుగా ఉన్న మనము దేవుని జీవ గ్రంథాన్ని చేతబట్టుకొని దేవుని నామాన్ని ఒకవేళ దోషణ పాలు చేస్తున్నామేమో, మన పని ఒక దినమందు పరీక్షించబడుతుంది. ఆమేన్. మన పని ఒక దినమందు అగ్నిలో పరీక్షించబడుతుంది. అగ్నిలో ఒకవేళ నీ పని గడ్డ అయితే ఏమైంది? కాలిపోద్ది. ఒకవేళ కర్ర అయితే కాలిపోద్ది. కొయ్యకాలైతే కాలిపోద్ది. కాలిపోయింది ఇంకేం కనపడుద్ది? బూడిదైపోద్ది. బూడిదైన తర్వాత ఏమైద్ది? ఎగిరిపోతుంది. కంటికి కనిపించదు. ఇంకా ఏమండి, చేతు పని కానీ ఇదిగో దేవుని నివాసం మనకు పరలోకమందు దేవుడు ఏం చేశాడు? మన కొరకు ఆయన సిద్ధపాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భూమి మీద ఈ మీ నివాసమైన ఇగో మీరు నివాసం చేస్తున్న ఈ నివాసం ఒక దినమందు ఏమైందంటే శిథిలమైపోద్ది. మన నివాసాలన్నీ ఎంత సుందరంగా కట్టుకున్న ఒక రోజు ఏమవుతాయని. ఇక్కడ మంచి ఇల్లు ఉంటుందంటమ్మా, చాలా పెద్ద బంగ్లా కట్టుకున్నారంట. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ పూర్వకాలపు భవనాలన్నీ శిథిలావస్థలో లేవు ఇప్పుడు. కొన్ని అయితే పురాతన తవ్వకాల్లో మనకి బయటపడుతున్నాయి. కొన్ని బయటపడతలేదా? మాట్లాడేటి ఏమండి. అలాగే ఇప్పుడు మన ఈ నివాసాలు కూడా ఏమైతే శిథిలమైపోద్ది. అలాగే ఈ నివాసం కూడా ఏమైద్ది? ఏ నివాసం? మన శరీరం అనే ఈ నివాసం కూడా ఒక దినం ముందు శిథిలమైపోద్ది. ఇప్పుడు మనిషి యొక్క జీవితం అంతా శిథిలమైపోయే దాని కొరకే ఆసక్తి ఉంది. కానీ శిథిలము కాని రాజ్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధపాటు చేశాడు. సూర్యుడు అక్కర్లేని రాజ్యము, చంద్రుడు అక్కర్లేని రాజ్యం, ఏ దీపకాంతి అక్కర్లేని రాజ్యము, బంగారపు వీధులు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ రాజ్యాన్ని నీ కొరకు నా కొరకు మనందరి కొరకు దేవుడు సిద్ధపాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ రాజ్యం నీవు ఉంటే ఆయనకు సంతోషం. నీ కొరకు కట్టిన ఆ నివాసము, నీ కొరకు సిద్ధపాటు చేసిన రాజ్యము నీవు లేకపోతే ఎట్లాగా? మనం లేకపోతే ఎట్లాగా? మన కొరకే కదా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మన అతిక్రమాల ద్వారా ఏం చేస్తామంటే దాన్ని తృణీకరిస్తూ ఉన్నాం. మన అతిక్రమాల ద్వారా తృణీకరిస్తున్నాం. కనుక దేవుని సన్నిధానంలో మన జీవితం ఒక విలువైన రీతిలో ఉండాలని ప్రభువు ఆశపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నా బిడ్డలు ఎలాగ ఉండాలనుకున్నాడు? ఆయన తలగా ఉండాలి. ఆమెన్, ఆమెన్ చెప్పండి. నువ్వు తలగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు పైవానిగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఏలికగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు సలహాదారిగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు దీవెనకరమైన రీతిలో ఉండాలి. హల్లెలూయా. ఇతరులకు నువ్వు బ్లెస్ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ మాటను దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. అబ్రహాము, నువ్వు అడిగిపెట్టిన స్థలాన్ని అంతా నేను ఆశీర్వదిస్తాను. నిన్ను దీవించిన వారిని, నీవు దీవించిన వారిని నేనేం చేస్తాను? దీవిస్తాను. నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను. అబ్రహాంకి ఒక వాగ్దానం చేశాడండి. నువ్వెంత నేల నడుచుకుంటూ వెళ్ళిపో. నువ్వు నీ కాల్లో సత్తు ఉండి నువ్వు నడవగలిగిన నేలంతా నేను నీకు ఇచ్చేస్తానండి. దేవుని స్తోత్రం కలుగుగాక. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. 1 సెంటు భూమి కొనాలంటే తలకిందులు అయిపోతున్నాం మనం కదా. ఇలా చూడండి ఒకసారి. 1 సెంటు భూమి కొనాలంటే ఏమవుతుంది? తలకిందులు అయిపోతున్నాం. అబ్రహాం కొండం కాదు, నువ్వు ఎంత నేల నడుస్తావో ఆ నడిచిన నేలంతా నీకు ఇచ్చేస్తానన్నాడు. ఇచ్చాడా? దేవుడు ఇప్పుడు మాట తప్పడు. ఆమేన్, హల్లెలూయా. నీవు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. అంటే మన పని కూడా ఎలాగ ఉండాలి? విలువైన రీతిలో ఉండాలి. మనం విలువ లేకుండా సమాజంలో ఉంటే దేవుడికి బాధ, సంతోషమా? చాలా బాధపడతాడు. విలువ తక్కువ పనులు చేసామనుకోండి దేవుడు బాధపడతాడు. విలువలేని పనులు చేసామంటే దేవుడు బాధపడతాడు. కనుక దేవుని మనసును నొప్పించి మనం ఏ రోజున భూమి మీద బ్రతుకుదాం అనుకోవద్దు. దేవునికి నచ్చని పని ఏదైతే ఉందో, దేవునికి ఇష్టం లేనిది ఏదైతే ఉందో దాన్ని సునాయాసంగా మనం తృణీకరించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక.
హల్లెలూయా, 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 హల్లెలూయా చెప్పాలి. విలువైన వాటి గురించి విలువైన వ్యక్తులకే తెలుస్తుంది, విలువలేని వారికి తెలియదు. యాషావుకి ఆ జ్యేష్ఠత్వంలో ఉన్న ఆ విలువ తెలియలేదు. తెలిసిందా? తెలియలేదు. యాకోబుకి తెలిసిందా విలువైంది? అబ్రహాము గుడారాల్లో నివాసం చేస్తూ పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. ఏమండి, అబ్రహాము ఎంత ధనవంతుడు అబ్రహాముకే తెలీదు. 318 మంది పనివాళ్ళు అబ్రహాం కొన్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమంది అండి? 318 మంది పనివారు. నీ ఇంట్లో ఒక పని మనిషి ఉందా? మా ఇంట్లో పని మనిషి ఉందండి అంట. ఒక పని మనిషి ఉంటే ఒక పని మనిషిని మెయింటైన్ చేయగలమా మనం? చెప్పండి అమ్మా. సహోదరి చెప్పరేటి అమ్మ? ఒక పని మనిషి పెట్టుకోవచ్చు కదా, ఒక పని మనిషిని పెట్టుకోగలమా? పని మనిషికి ఏం ఇవ్వాలి? జీతం ఇవ్వాలి. భోజనం పెట్టాలి, టిఫిన్ పెట్టాలి, భోజనం పెట్టాలి, జీతం ఇవ్వాలి. అమ్మగారు ఈరోజు చుట్టాలు వస్తారు, ఎవరిని ఇవ్వండి అమ్మగారు అంటే ఇవ్వాలి. బోల్డ్ మెయింటెనెన్స్ ఉంటుంది పని మనిషికి. మనకంటే ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది ఆవిడకి. అదంతా మన ఖాతాలో వేసుకోవాలి. మన ఫ్యామిలీని పోషించుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఏదైనా ఆధారం అవుతుంది. అందుకని దాసుడు కన్నులు తన దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టు చూసినట్లుగా అంటాడు కదా. దాసి కన్నులు ఎవరి వైపు చూస్తుంది? యజమాను. ఏమంటే అబ్రహాముకి 318 మంది పనివారు ఉన్నారు. చప్పలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకి ఆ పనివారే ఆస్తి. ఇంకా బంగారం, వెండి, దాసదాసీలు, అలాగే ఆ గొడ్లు ఇవన్నీ ఉన్నాయనుకోండి, చాలా ధనవంతుడు. అబ్రహాముని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక ఆశీర్వాదకరమైన మనిషిగా దేవుడు అబ్రహాముని దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అబ్రహాం ఒకే ఒక పని చేస్తూ ఉండేవాడు. ఏం చేసేవాడు? అబ్రహాము దేవుడు చెప్పిన పనల్లా చేస్తూ ఉండేవాడు, మాట తప్పేవాడు కాదు. అబ్రహామా ఇదిగో నీవు ఈ పని చేయవయ్యా అంటే ఆ పని ఖచ్చితంగా చేసేవాడు. అబ్రహాము అక్కడ కొంచెం బాధపడిన కానీ అది దేవుడు చెప్పాడు కనుక, అబ్రహామా నీ భార్య అయిన శారా మాట నీవు విను అన్నాడు. అన్నాడు లేదా? చెప్పండి ఒకసారి. అప్పుడు అబ్రహామును భార్య ఏం చెప్పింది? ఈ దాసిని దాన్ని బిడ్డను నీవు నా దగ్గర నుండి ఉండడానికి వీల్లేదు, దూరం నా కొడుకుతో వారసుగా ఉండడానికి కుదరదు, వాడిని ఆ దాసిని నువ్వు తరిమేయి, ఇక్కడి నుంచి పంపే, వేరే చోటకు పంపే అంటే అబ్రహాముకి ఆ మాట మిక్కిలి దుఃఖం కలగజేసిందంటండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ రాత్రంతా అబ్రహాము ఏం చేశాడు తెలుసా? దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఆమేన్ చెప్పండి అమ్మా. ఆ రాత్రంతా అబ్రహాం ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అబ్రహాము ఆ ఇస్మాయేలును బట్టి, అంటే అతని యొక్క ఆ ప్రారంభ కుమారుడు ఇస్మాయేలే కదా, ఇస్మాయేలు విషయంలో అబ్రహాము ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఆ తెల్లవారి పొద్దున్న వెళ్ళి పంపించేశాడు. ఆ తర్వాత చిన్నవాని యొక్క ఈ చావుని చూడలేని హాగరు కూడా ఏం చేసింది? అక్కడ ప్రార్థన చేసింది. బేర్షెబా అరణ్యంలో హాగరు కూడా ఏం చేసిందమ్మా? ప్రార్థన చేసింది. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ ప్రార్థనలో ఇస్మాయేలుకు గొప్ప ఆస్తిగా మారిపోని. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇస్మాయేల్ని విడిచిపెట్టాడా? ఇస్మాయేల్ని కూడా విడిచిపెట్టలేదు. ఇస్మాయేల్ని గొప్ప జనముగా, ఇప్పుడు అరబిక్ కంట్రీస్ అన్నీ చెప్పాలా? దేవునికి స్తోత్రం కలుగుగాక. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. కనుక మన జీవితంలో మనం చేసే పని, మన ప్రార్థన, మన భక్తి, మన విశ్వాసం చాలా విలువైనదిగా ఉండాలి. దేవుని మాట ప్రకారంగా ఏ పని చేసినా ఆ పని నీకు ఆశీర్వాదకరమైంది. ఒకవేళ అది ఆశీర్వాదం కాదు, అది నీ దగ్గర నుండి వెళ్ళిపోవాలి, దాన్ని విడిచిపెట్టాయి అని దేవుడు చెప్పినప్పుడు, వాక్యం ద్వారా గద్దించినప్పుడు, అది మన దగ్గర నుండి ఏం చేయాలనుకున్నావు?
దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే నీకు ఆశీర్వాదము ఎన్నడూ కూడా కాదు. కనుక మనం పని ఎలా ఉండాలి? దేవుని సన్నిధానంలో ఒక విలువైన వ్యక్తిగా మనము మార్చబడుదుముగాక. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. మరొకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. ఒక విలువైన వ్యక్తిత్వ జీవితాన్ని మనం సమాజంలో చూపించాలి. మన భక్తి చేసిన చాలా క్వాలిటీగా ఉండాలి మన భక్తి. హల్లెలూయా. అలాగ ఉండదు. నలుగురితో నతనేలు, కులంతో కొర్నీలంట. మళ్ళీ కొత్త పేసనోడు కనిపెట్టారులేండి. నలుగురితో నతనేలు, కులంతో కొర్నీలు. అలాగ ఉండకూడదు మనం. అక్కడికి వెళ్తే అక్కడ, ఇక్కడికి వెళ్తే ఇక్కడ. పెద్ద పండుగ మందే, క్రిస్మస్ పండుగ కూడా మందే. అమ్మ మళ్ళీ వచ్చాడు ఇందులోకి, అది వదలడే ఇంకా అన్నట్టు అనుకుంటున్నారు కొంతమంది. అనుకోండిలే, వదిలేయాలి కదా మరి. అమ్మా వదలాలి వద్దా? దేవుని స్తోత్రం వదలాలి వద్దా? హల్లెలూయా. ఈ వారం ఏది తగలక ఉన్నాం మనం అలాగా, అంతేనా? తగిలితే ఉంటావా నువ్వు? అందరికంటే ముందు లోపల ఉన్నాయన్నీ కొత్తవన్నీ తీసేసి ఆ లైన్లో రాత్రే పెట్టేస్తారు, లైన్లో పరుపుల మీద. పొద్దున్నే తీయడానికి మరి ఎక్కడ ఇబ్బంది అవుతుందని రాత్రే అన్నీ లైన్ చేసేసుకుంటాం కదా. ఈ వారం మనకి ఏం తగలక, ఏమంటే తగిలితే తప్పించుకొని రాగలమా? అది క్వాలిటీ ఏంటి? దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ వారం ఏదైనా ఒకటి తగిలిందనుకోండి, ఏం చేయాలి? దాన్ని తప్పించుకుని నా దేవుని సన్నిధి నాకు ముఖ్యం. ఎలాగొచ్చి అలా కనపడి ముసుగేసుకుని ప్రార్థన చేసుకుని పారిపోతాం కాదు. అర్థమైందా? అర్థమైందా? మాట్లాడతలేదు అమ్మ సహోదరులారా. అది గోడ చాలా ప్రమాదకరమైంది. కొంచెం ఇలా దాపులు తీయండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏది రాని మనకేది ప్రాముఖ్యం? గత సంవత్సరం సత్య ఒక నిబంధన చేసుకుంది, ఈ సంవత్సరం అంతా మానకూడదని అన్నట్లుగానే చక్కగా వచ్చింది. స్తోత్రం కలిగిన గాక. ఒక 2-3 నెలలు బాగా నడిచి ఇంకా అక్కడి నుంచి సలగారిపోతాం కాదు. సంవత్సరం పొడుగుని అప్పుడే ఈ సంవత్సరంలో ఎన్ని వచ్చేసినాయి అబ్సెంట్లు. మళ్ళీ నా మీద తిరగబడతారు. మరి ఒక పెద్ద రాళ్ళు కొట్టి శుద్ధి తెచ్చుకుని అలాంటప్పుడు తల మీద కొట్టేస్తారు. ఈసారి నేను ఎప్పుడు మానేశాను అన్నవంటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెప్పండి. మరొకసారి స్తోత్రం. వెళ్ళమ్మా, మరొకసారి స్తోత్రం చెప్పండి. మరొకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మన ఆత్మీయ జీవితం ఎలాగ ఉండాలి? చాలా విలువైనదిగా ఉండాలి. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఉపమానాల్లో ఇదిగో ఈ నా మాటలు విని వీటి ప్రకారంగా చేయవాడు బండ మీద ఇల్లు కట్టిన వాని యొక్క బండ మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉండును. ఒకవేళ ఈ మాటలు విని దాని ప్రకారంగా చేయకుండా ఉంటాడు కదా, వాడేం చేస్తాడు? ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాడితో పోలి ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చదవండి ఒకసారి. ఇదిగో ఈ నా మాటలు విని, ఏ మాటలు? దేవుని అమ్మా, ఏ మాటలమ్మా? దేవుని. నీవు ఒక నిప్పులాగా ఉండాలి, పక్కన బొగ్గు గాలిపోవాలి. యేసు నామములో స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆ బొగ్గు ఏమైనా కునిపట్లు పడి దవడ పట్టేయాలని కొట్టు. దేవుని స్తోత్రం చెబుదాం. అందరూ స్తోత్రం చెప్పండి. పక్కన కానీ కొంతమంది వాక్యము వినకుండా కొంచెం డిస్టర్బ్ చేస్తారు. అప్పుడు ఏం చేయాలి? వేయడమే. ఏమన్నా అంటే నా మీద ఎట్టండి, పాస్టర్ గారు కొట్టమన్నారు గారు కొట్టింది, లేకపోతే నువ్వు అంటే నాకేమన్నా ద్వేషం ఏంటమ్మా? ఆయన కొట్టమనండి, ఏమన్నా అడుక్కుంటే ఆయన అడుగు అని చెప్పండి. అప్పుడు పంచాయతీ నేను ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ పంచాయతీ నేను తీరుస్తాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ నా మాటలు విని, ఏ మాటలమ్మా? ఏటా బొగ్గు మాట్లాడుతుంది? స్తోత్రం చెప్పండి. అందరూ స్తోత్రం చెప్పండి. ఈ నా మాటలు విని, ఏ మాటలు అయ్యి? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడు
బండ మీద తన ఇల్లు కట్టిన వాని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని మాటలు విని వాటి ప్రకారంగా చేయవాడు ఎక్కడ కట్టుకున్నాడు ఇల్లు? బండ మీద. దేవుని మాటలు విని, ఏమండి, దేవుని మాటలు విని వాటి ప్రకారంగా చేయవాడు, దేవుని మాటలు విని వాటి ప్రకారంగా చేయకుండా ఉన్నవాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉంటాడు. దేవుని మాటలు వింటున్నాం, దేవుని మాట ప్రకారంగా చేస్తున్నామా? దేవుని మాటలు వింటున్నాం, దేవునికి లోబడుతున్నామా? దేవుని మాటలు వింటున్నాం, వాక్యానికి కట్టుబడి ఉంటున్నామా? దేవుని మాటలు వింటున్నాం, దేవునికి ఇచ్చే స్థానాన్ని దేవునికి ఇస్తున్నామా? దేవుని మాటలు విన్నది ఎక్కడ ఏం చేస్తున్నారు? విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఇంకా ఈ చర్చి దాటి బయటికి వెళ్ళిందంటే ఇక దేవుడు లేడు, ఇక ఏమీ లేదు. ఒక సహోదరు అలాగంది, నేను మర్చిపోలేకపోతున్నాను ఆ మాట. ఉంటే ఉన్నాడు కానీ పాస్టర్ గారు ఉండే అంటుంది. నేను సడల్గా వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను? మాకు అప్పుడు సీన్లోకి ఎంటర్ అయిపోయింది, లేబడి రంగంలోకి ఎంటర్ అయిపోయింది. పాస్టర్ గారు వచ్చారన్న పక్క ఆవిడ ఇంక కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఉంటే ఉన్నాళ్ళే పాస్టర్ గారు అని ఇంకా అంతే, ఇంకా కంట్రోల్ చేసుకోలేరు కొంతమంది. దేవుని మాటలు విన్నది ఎక్కడైనా ఇడిచిపెట్టేయడం? చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా ఆ మాటలు మనలో దేవుని వాక్యము సజీవమై, అర్థమైందా? దేవుని వాక్యము సజీవమై మనలో బ్రతకాలి. స్తోత్రం కలుగుగాక. దేవుని వాక్యం చనిపోకూడదు. విత్తనము మట్టి బెడ్ల కింద, యోవేలు గ్రంథంలో మాట్లాడుకున్నాం కదా, విత్తనము మట్టి బెడ్ల కింద కుళ్ళిపోతుందటండి. విత్తనము మట్టి బెడ్ల కింద కుళ్ళిపోకూడదు. విత్తనం బ్రతకాలి. స్తోత్రం కలుగుగాక. దేవుని వాక్యం బ్రతకాలి మనలో. మనం బ్రతికి జీవించే సమాజంలో ఈ జీవవాక్యాన్ని చేతపట్టుకుని లోకములో ఎలా బ్రతకాలి తెలుసా? జ్యోతుల వలె ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ జీవవాక్యాన్ని మనము చేతపట్టుకోవాలి. ఆమేన్. లోకములో ఎలా కనబడాలి? జ్యోతిలో ప్రకాశించాలి. అనేకులకు ఇగో చీకట్లో ఉన్న వారికి ఈ జ్యోతి ఏం చేయాలి తెలుసా? వెలుగునివ్వాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ నా మాటలు విని వాటి ప్రకారంగా చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. బండ మీద బుద్ధిమంతుడు అంటే ఏం చేస్తాడు? బండ మీద కట్టుకుంటాడు. ఆమేన్. బండ మీద పునాది తవ్వుతాడు. ఆమేన్. పునాది పైన ఉంటుందా లోపల ఉంటుందా? లోపల ఉంటుంది. లోపల పునాది ఉందనుకోండి స్ట్రాంగ్గా ఉంటుంది. పునాది లేకపోతే స్ట్రాంగ్గా ఉండదు. ఒకడు ఆ బండ మీద ఎక్కడ తీస్తాను, బండ మీద పునాది తీయాలంటే అది ఆల్రెడీ బండ, ఆ బండ మీద పునాది తీయాలంటే ఇంకా కష్టం. ఇది చాలా టైం పట్టేస్తుంది. అలా కాదు, ఇదిగో పక్కన ఇసుక ఉంది కదా, ఆ ఇసుకలో తీసేసుకుందాం అనుకుని ఇసుక మీద కట్టేసాడటండి ఇల్లు. ఇసుక మీద కట్టేస్తే చాలా త్వరగా అయిపోయింది కదా. ఏ త్వరగా అవుద్దమ్మా? ఇసుక మీద పునాది తీసినా అది ఒక హాఫ్ అన్ అవర్లో ఇంచుమించు పారచుకుని తీసేస్తే లోనికి తీసేచ్చు ఇసుక మీద. బండ మీద అలాగ అవ్వదు కదా. బండ మీద చాలా కష్టపడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, బుద్ధిమంతుడు కాబట్టి లేట్ అయినా కానీ పునాది తీసుకుని లోనకి ఆ పునాది తవ్వి దాని మీద ఆ బేస్మెంట్ కట్టుకుంటూ వచ్చి దాని మీద ఇల్లు కట్టుకుంటూ చాలా కాలం పట్టింది. వీడు మాత్రం చాలా త్వరగా ఒక నెలలోకి అయిపోయినట్లుగా ఈ ఇసుక మీద కట్టుకున్న వాడికి ఈడిదైపోయింది. ఇప్పుడు ఈ ఇసుక మీద కట్టుకున్నవాడు ఈ బండ మీద కట్టుకున్న వాడిని చూసి నవ్వుతున్నాడంటండి. ఏడుపోకమోడు ఏడుతో కొడుతున్నాడు. ఎప్పుడుకో కొడతా ఇలా అన్నాడు. నేను చూడు అప్పుడే కట్టేశాను, అప్పుడే నాది ఆ సోపుని కూడా అయిపోయింది. అందరిని పిలిపించేసుకున్నాను, భోజనాలు పెట్టేసుకున్నాను, చాలా గొప్పగా ఉంది. ఏడుపోకమోడు వాడు చూడు ఎలాగ ఎడుతున్నాడు, ఎప్పుడో కట్టుకుంటున్నాడు. ఆయన చూసి నవ్వు కూడా అంటండి. వీడు కొంతమంది నవ్వుతారు మనం చూసి. అప్పుడు ఏం చేయాలి అమ్మా? మనం చూసి నవ్వుతారు, అప్పుడు ఏం చేయనివ్వాలి? నవ్వని వాళ్ళ పల్లె కదా కనపడతాయి, అంతేనా? నవ్వరనుకో ఎవరి పల్లె పడతాయి? నీ పల్లె కనపడతాయి. నన్ను చూసి నవ్వుతున్నారు అనుకోండి, నవ్వని. ఎగతాళి చేస్తున్నారు, చేయని. హేళన చేస్తున్నారు, చేయని. ఏదో రకమైన నన్ను ఒక ఆయన పొట్టు పాస్టర్ గారు అన్నాడంట.
అనుకోని అలాగా అనాలనే జ్ఞానం వాడికి లేనప్పుడు నేనేం చేస్తాను? అనకూడదని జ్ఞానం అతనికి లేదు. దైవజనుడు ఇంత మాట అనాలా? అతను పొట్టు పాస్టర్ గారు అన్నాడు. పొట్టుకుంటే తప్పేముంది, మనం చేసుకుంటాం ఏమన్నానే. నువ్వు పొడుగ్గా అయిపోతావేటి? అయిపోతావా? నీ చేతుల్లో ఉందా? ఏమో దేవుడు ఏ స్థాయిని ఇస్తాడో ఆ స్థాయిలో మనం ఉంటాం. ఆమెన్. దేవుడు ఏ రూపం ఇస్తాడో అదేటమ్మా అంత నల్లగొండవేటి అన్న, దేవుడిచ్చాడు అది, అంతేనా? నీకు నువ్వు తయారు చేసుకున్నావా? రాత్రులు వెళ్ళి అది ముఖం తెల్లగొండ కొరకు రాత్రులు స్టవ్ దగ్గరికి వెళ్ళి ముఖం కాల్ చేసుకుని అలా తయారు చేసుకున్నావా? దేవుడిచ్చాడు కదా, అంతేనా? అంత అందంగా ఉన్నామేంటి? దేవుడిచ్చాడు. అలాగున్న ఇదంతా మనకు మనం తయారు చేసుకున్నది ఏం కాదు. దేవుని స్తోత్రం కలను గాక. హల్లెలూయా. నీ జుట్టు అలా ఊడిపోయిందేంటి? నీకు అంత జుట్టు ఉందేంటి? నీకు ఏమంటే మనం ఏ షేపులో ఉండాలో, ఏ కొలతల్లో ఉండాలో, ఏ రూపం ఉండాలో అంత దేవుడు డిజైన్ చేశాడు. ఒకడు జిన్నిగట్ట పేరబెట్టినట్లుగా దేవా నీవు నన్ను పేరబెట్టిది అంటాడు యోబు గారు. స్తోత్రం కలను గాక. ఒకడు జిన్నిగట్ట ఏం చేస్తాడు? జిన్నిగట్ట పేరు పెట్టుకుంటారు కదా, తోడెడతారు కదా. అలాగా ఒక పాత్రలో దేవుడు మనల్ని ఏం చేశాడు? తోడెట్టాడు. ఆమెన్. అది ఏ పాత్రో, ఆయన రూపము, మన రూపాన్ని ఆయన అరచేతుల్లో చెక్కుకున్నాడు. ఏమన్నా అడగవలసి వస్తే దేవుణ్ణి అడగండి. ఎవరిని నవ్వుకుండేవాడు నవ్వుతున్నాడే నవ్వుకొని అనేవాడు అంటున్నాడు అన్నవండి. ఒకరోజు ప్రతి దానికి దేవుడే దానికి సమాధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలను గాక. మనం దేవుని చేతుల్లో ఉన్నామా లేదా అది చూసుకోవాలి, అది చెక్ చేసుకోవాలి మొదట. వాళ్ళు ఎవరో అన్నారు, వాళ్ళు ఎవరో హేళన చేశారు, వీళ్ళు ఎవరో ఏదో అన్నారని ఏ రోజు నిరాశ చెందొద్దు. ఏమండి, ఇసుక మీద పునాది వేసిన వాడు ఏం చేశారు తెలుసా? ఆ బండ మీద ఇల్లు కట్టుకున్న వాడిని చూసి రోజు వాడు పని చేసుకుని శ్రమిస్తూ పని చేసుకుంటూ ఉంటుంటే వాడు ఎంక చూసుకుని ఏం చేస్తూ ఉండేవాడు? నవ్వుతా ఉండేవాడు. చాలామంది మళ్ళీ ఏం చేస్తారు తెలుసా? నవ్వుతారు. అయినా కానీ నవ్వని ఒక రోజున పరీక్షణ కాలం వస్తుంది. దేవుని స్తోత్రం కలను గాక. ఒకరోజు పరీక్షణ కాలం వస్తుంది. ఏది నిలబడద్దో ఏది కూలిపోద్దో ఆ పరీక్షణ కాలంలో తెలుస్తుంది. వానలు వచ్చాయి, వరదలు వచ్చినాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. దాని పని గొప్పది కనుక, దాని పునాది లోతుగా ఉంది కనుక, ఈ బండ మీద వేసిన పునాది ఉంది కదా, కట్టుకుని ఇల్లు ఉంది కదా, అది పడిపోలేదు. దేవుని స్తోత్రం కలను గాక. అలాగే ఆ యొక్క ఇసుక మీద కట్టిన ఆ ఇంటి మీద కూడా గాలి విసిరి వరదలు వచ్చి దాన్ని కొట్టినాయి. దాన్ని ఏది పునాదులతో పాటు ఏమైంది? అది పెళ్ళగించబడి కూలిపోయింది. అప్పుడు వరకు నవ్వుని వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు, బోరుని ఏడుస్తున్నాడు. ఎన్ని గానివాళ్ళు రాని, ఎంత వరద రాని, ఎంత సునామీ రాని, అసలు ఆ ఇంటికి ఏం కాలేదు. దేవునికి స్తోత్రం కలను గాక. ఆ పునాది ఎక్కడదో తెలుసా? అది బండ మీద కట్టబడింది. గట్టిగా చప్పలు కొట్టాలా, గట్టిగా చప్పలు కొట్టాలా, ఇంకా గట్టిగా. దేవునికి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. గట్టిగా కొట్టండి అమ్మా. దాని పునాది ఎక్కడుందో తెలుసా? బండ మీద ఉంది. ఈ రోజున మన పునాది ఎక్కడ ఉండాలి? బండ మీద ఉండాలి. మన పని ఆ బండ మీద, మన పని ఎలా